అతని వల్ల వచ్చింది ఇదంతా, వెళ్ళి అతను పట్టుకోరండి అని చెప్పేసి చెప్పాడంట. వెళ్ళి ఈ సైనికులందరూ వెళ్ళారు, ఎక్కడెక్కడ ఊరు మొత్తం ఎత్తికారు, ఊర్లన్నీ ఎత్తికారు, ఎక్కడ కూడా లేడంట, ఎక్కడ కూడా లేడు. దేవుడు ఒక చోట దాచిపెట్టాడు అతన్ని. ఎక్కడ? వాళ్ళ దగ్గర దాచిపెట్టాడు. వీళ్ళందరూ ఊర్లు మొత్తం ఎత్తుతున్నారు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, ఎక్కడా కనిపించలేదంట. ఆ సైనికులు వచ్చి తిరిగి వచ్చి మళ్ళీ రాజుగారికి చెప్పారు, రాజా ఎక్కడా లేడు రాజా, ఎక్కడ దొరకలేదు మాకు అన్నాడంట. అంటే ఇంకా తర్వాత కరువు వచ్చింది, ప్రజలందరూ అల్లాడిపోతా ఉన్నారు. ఇప్పుడు మరి ఏలియా అక్కడ ఉన్నాడు కదా, ఎక్కడ ఉన్నాడు? సంవత్సరాలు గడిచింది, దాదాపు 3.5 సంవత్సరాలు గడిచిందంట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు గడిచిందంట. మరి ఈ 3.5 సంవత్సరాలు ఏలియాకి ఫుడ్ ఎంత, నీళ్ళు ఎట్లా? దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడంటే కాకులకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమని? ఇదిగో ఏలీతు వాగు దగ్గర ఏలియా అనే ఒక మనిషి ఉంటాడు, అతని దగ్గరికి మీరు కాకులారా మీ నోటితో ఆహారాన్ని తీసుకొని వెళ్ళి అతని దగ్గర పడేయండి. మీ నోటితో ఆహారం తీసుకొని వెళ్ళి అతని దగ్గర పడేయండి. ఏం తీసుకోవాలి? ఆహారం అంటే రొట్టెలు మాంసం. అతని కడుపు నిండిందాకా అతనికి ఎంత ఆహారం అయితే అవసరమో అంత ఆహారం ఈ కాకులు తీసుకుని వెళ్ళాక రోజు మాంసము ఇంకా రొట్టెలు. పిల్లగాడి దగ్గర ఏదైనా కనపడింది అనుకో, చిన్నపిల్లడి దగ్గర ఏదైనా కనపడింది అనుకో, కాకులు వస్తాయి అప్పుడప్పుడు వచ్చి పట్టుకొని పోతాయి. లేదా మన ఇంటి దగ్గర బయట ఏదన్నా వేసారనుకో, గబాల కాకులు వచ్చి తీసుకొని పోతాయి, తింటాయి. కాకులు కూడా ఎప్పుడన్నా చూసారా మీరు? కాకులు తెచ్చేయటం మీకు అన్న ఇచ్చిందా? ఎవరైనా మీకు ఇచ్చిందా? ఏమి ఇచ్చిందా? కాకులు తెచ్చేటప్పుడు చూసారా మీరు? మన దగ్గర తీసుకెళ్తే కాకులు మనకి తీసుకొచ్చి ఏమి ఇవ్వవు కదా. కానీ దేవుడు సెలవిచ్చాడు వాటిని కాకులకి, ఇగో ఇక్కడ ఉన్న ఆహారం ఉంది, ఆహారం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిరాడు అని చెప్పేసి అంటే అవి తినకుండా ఆ నోటితో ఆహారాన్ని తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చాడు. ఏలియా ఆ మాంసము రొట్టెలు తిని ఆ వాగు నీళ్ళు తాగాడు. ఆ వాగు నీళ్ళు తాగుతూ బ్రతికాడు అన్నమాట. అది సంగతి. దేవుడు తను కాపాడాలి అనుకున్న వ్యక్తిని ఏ ఊరి చేతనైనా కాపాడుతాడు, ఇంకా పోషిస్తాడు. దేవుడే చూసుకుంటాడు అనమాట. దేవుడే ఆ రాజుకి, ఆ సైనికుడికి ఏలియా కనపడకుండా చేశాడు. అర్థమైందా? అర్థమైపోయిందా?